ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. సెప్టెంబర్ 2 పక్షం 16వ తేదీ నుంచి 31 వరకు ఉన్నటువంటి మాస ఫలితాలు యొక్క పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి మనకు మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కుజుడు వచ్చేసి తులారాశి, రవి బుధులు వచ్చేసి కన్యారాశి, శుక్రుడు కుజుడు కేతువు కలిసి సింహరాశి, గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు ఏ గ్రహం ఏ రోజు ఏ రాశిలోకి వస్తుందో చూసినట్లయితే 19న ఈ యొక్క కుజరాశి తులారాశిలోకి కుజగ్రహం తులారాశిలోకి వస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ మనకు కుజుడు ఈ యొక్క తులారాశి సంచారం చేస్తాడు. అలాగే 14వ తేదీ 9వ నెల సింహంలోకి శుక్రుడు వస్తాడు, వక్ర శుక్రుడు వస్తాడు అన్నమాట. 15వ తేదీ ఈయన కన్యలోకి బుధుడు వస్తాడు, 17వ తేదీ కన్యలోకి రవి వస్తాడు. ఇది గోచారం. ఈ యొక్క మేషరాశి వారికి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం 4 పాదాలు, అశ్విని 4, కృతిక 3 ఒక పాదం కలిపి మనకు మీద ఈ యొక్క మేషరాశి కిందికి వర్తిస్తుంది. మేషరాశి వారికి 3వ ఇంట్లో అనగా ఎక్కువ మనకు ప్రధానంగా గురువు ఎలా ఉన్నారు మేషరాశి వారికి అంటే ఈయన సప్తమాధిపతి, అలాగే భాగ్యాధిపతి, అలాగే వ్యయాధిపతి. ఈయన మీకు 3లో ఉండడం పెద్ద శ్రేయస్కరం కాదు. ఈయన ఈ పక్షం రోజులు కూడా ఇక్కడే ఉంటాడు. ఈయన వల్ల చూడబడే మీ యొక్క సప్తమ స్థానం కూడా కొంచెం పాజిటివ్గా ఉండకుండా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఈయన చేత చూడబడే మీ యొక్క లాభస్థానం కూడాను కొంచెం బాగోదు, ఘర్షణగా ఉంటుంది. రాహు ఉంటాడు, గురువు వీక్షణ ఉంటుంది, గురు నక్షత్రంలో రాహు ఉన్నాడు. ఇది అంత ఫేవరబుల్ పాయింట్ కాదు. కాకపోతే ఒక సత్మార్గంలోకి వెళ్ళటానికి ఎవరో ఒకళ్ళు సలహా ఇస్తారు. తద్వారా గురువు మంచి సూచనలు ఇచ్చేవాడు కాబట్టి గురువు తన నక్షత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క రాహువును కంప్రెస్ చేయగలుగుతాడు తను ఇచ్చే నెగిటివ్ పాయింట్స్ నుంచి. ఇలా కాబట్టి మీరు గురువుకు బృహస్పతికి పూజ చేయించుకోవటం, నవగ్రహాలలో రావి చెట్టు ప్రదక్షిణ చేయటం, దత్తాత్రేయ స్వామి ఆరాధనలు చేసుకున్నట్లయితే ఈ చెడు ప్రభావం మీ పైన పడకుండా ఉంటుంది. నిద్రాభంగాలు కలగకపోవడము, అలాగే మీకు ఉద్యోగంలో అధిక శ్రమ ఉండటం, ఇవన్నీ కూడా గురువు ఉన్నాడు కాబట్టి రాహువును వీక్షిస్తూ ఉద్యోగం పోయే అవకాశం అయితే ఏం లేదు. కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ జాతకం చేయించుకొని పరిష్కారాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు వచ్చేసి మీకు, అలాగే కేతువు వచ్చేసి కన్యారాశి మేషరాశి వారికి మీ యొక్క 5th రాశిలో ఉన్నారు శుక్రుడు, అలాగే కేతువు. దైవ సంబంధమైనటువంటి విషయాలపైన మీకు ఎక్కువ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. శుక్రుడు ఉంటాడు కాబట్టి మీకు ఈయన 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శుక్రుడు మ్యారిటల్ విషయాలలో మీకు ఏదైనా ప్రయత్నాలు ఉంటాయి, సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తెల్లని వస్త్రాలు, అలాగే ప్రీతికరమైనటువంటి భోజనాలు ఇవన్నీ స్వీకరించడం, ఈ పక్షం రోజుల్లో విందు వినోదాలతో కాలక్షేపం చేయటం, దైవనామస్మరణ చేసుకోవటం, పూజలు గుళ్ళు కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రవి బుధులు వచ్చి మీకు 6వ ఇంట్లో ఉన్నారు, చక్కగా ఉంటుంది. 3వ ఇంటి అధిపతి 6వ ఇంటిపతి అయినటువంటి బుధుడు వచ్చేసి మీకు ఇక్కడ మీన కన్యారాశిలో ఉండడం, మీకు 6వ ఇంట్లో ఉండడం చాలా మంచిది. బిజినెస్ ఏదన్నా స్టార్ట్ చేయాలంటే చేసుకోవడానికి ఇది గుడ్ పీరియడ్. అలాగే బుధుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మీకు ఇంకా మంచి లక్షణాలు జరుగుతాయి. మేనమామలతోటి మంచి ఆదరణ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. విజ్ఞానానికి సంబంధించినటువంటి, అలాగే మ్యాథ్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్, అలాగే హై లెవెల్ ఆఫీసర్స్, ఐపీఎస్, ఐఏఎస్, అలాగే సినీ ఇండస్ట్రీ, మినీ మీడియా రంగాలలో ఉన్న వారికి వీళ్ళందరికీ కూడాను
వాయువు యొక్క రంగాలలో పనిచేసే వారికి ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ సంబంధించి ఏదైనా డీలర్షిప్లు ఇట్లాంటివి తీసుకోవటం, ఇద్దరు దానికి సంబంధించి ఏదైనా ఉన్నాయి చూసుకోవడం, ఇలాంటి ఉద్యోగాల కోసం వెంపర్లాడే వారికి, బిజినెస్ పెట్టాలనుకునే వారికి ఈ పీరియడ్ గుడ్ పీరియడ్. నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నాడు. మీ రాశిధిపతి మీకు సప్తమంలో ఉండి మిమ్మల్ని చూసుకుంటున్నారు. తన రాశిని తన స్వనక్షత్రంలో ఉన్నటువంటి స్వగృహంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని చూసుకుంటూ ఉన్నాడు అనమాట. కుజుడు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు తను తాను. అంటే మిమ్మల్ని మీరు ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రొటెక్ట్ చేసుకునేంత కెపాసిటీ మీలో ఉందని ఇక్కడ నిర్ధారణ జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు లాభంలో రాహు ఉన్నాడు అని చెప్పాను కదా, ఇది కూడా మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. రాహు లాభంలో ఉండడం కూడాను ప్రతి గ్రహం కూడా లాభంలో యోగిస్తుంది కాబట్టి ఇక్కడ ఈయన కూడా ఎంతో కొంత మీకు కొంచెం హెల్ప్ చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కొంచెం వర్షాలతో అన్హెల్తీ పాలయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క మీకు ఉద్యోగం డిస్టర్బెన్స్ కావచ్చు, సైనసైనటిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి ఉదర సంబంధమైన ఏదైనా వాటర్ పొల్యూషన్ తోటి మనకు అతిసార లాంటి అనారోగ్య సమస్యలు రావడం, ఇలాంటివి కూడా ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఈ పక్షంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.